ధనుస్సు రాశి వారికి జూలై 9, 10, 11 తేదీల్లో రహస్యంగా మీ ఇంటిలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా వణికిపోతారు. ఒంటరిగా మాత్రమే చూడండి. ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శని, షష్టమ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు, రవి, అష్టమ స్థానంలో బుధుడు, భాగ్యస్థానంలో కుజుడు, కేతువు సంచరిస్తున్నాయి. నవగ్రహ స్తోత్రం చదవండి. సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానమాచరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నర దిష్టి తొలగిపోతుంది. ధనస్సు రాశి సంకేతం విలుకాడు, వెనుక భాగంలో గుర్రపు శరీరం ఉంటుంది. అందుకే వీరు చాలా ఫిట్గా ఉంటారు. ఈ రాశి వ్యాపారులు పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు కొంత ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు విద్యా రంగంలో మంచి పనితీరు కనబరుస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. పక్షులకి దాన వేయండి. కుక్కలకి చపాతీలు తినిపించండి. ఊహించని అవకాశాలు లభిస్తాయి. మిత్రుల నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, వాహనాల పట్ల మెలకువ అవసరం. వస్తు లాభం పొందుతారు. కుక్కలకి చపాతీలు తినిపించండి. ప్రతిరోజు దేవి దేవతలకు ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. ధనస్సు రాశి వ్యక్తిత్వం. ఈ రాశి వ్యక్తులు చాలా విషయాల్లో స్పష్టంగా ఉంటారు. వీరు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తారు. వీరికి మేధోపరమైన శక్తి ఎక్కువగా ఉంటుంది. ధనస్సు రాశి లక్షణాలు. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి వీరు ఆధ్యాత్మికం, మతపరమైన విషయాల్లో ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. వీరికి కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ సత్యాన్వేషణలో ఉంటారు. వీరు చాలా ధైర్యంగా ఉంటారు. ప్రేమ విషయంలో నిర్భయంగా ఉంటారు. కెరీర్ పరంగా ఈ రాశి వారు మల్టీ టాలెంటెడ్. వీరికి సైన్స్, గణితం, వాణిజ్యం తదితర రంగాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. వీరు పరిపాలనా సేవల్లో కూడా గొప్ప విజయాన్ని సాధిస్తారు. వీరు సినిమా, మేనేజ్మెంట్, బిజినెస్ రంగాల్లో సాధిస్తారు. విద్య, బోధన రంగాల్లో అనుకూల ఫలితాలొస్తాయి. ఆరోగ్య పరంగా ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉండటం వల్ల చాలా బలంగా ఉంటారు. అయితే వీరికి గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి. కడుపు నొప్పి, మలేరియా వంటి రోగాలు ఇబ్బందులు పెడతాయి. ఎముకలు, కాలేయం, పిత్తాశయ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. చర్చాగోష్ఠులలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్త్ర, వాహన అమ్మకాలు, కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. పక్షులకి నీళ్లు పెట్టండి. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మిత్రులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి, చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలావరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఔత్సాహం వలన లబ్ధిని పొందగలరు. ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయము గడుపుతారు. అయినప్పటికీ మత్తుపానీయాలు, ధూమపానం స్వీకరించుట మీకు మంచిది కాదు. కాబట్టి వాటికి దూరముగా ఉండండి. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
కొత్త కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీ తామరవత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. పోటీ పరీక్షలో మంచి విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది. బంధువులు, మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. బ్యాంకు ఉద్యోగస్తులకు బాగుంటుంది. సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. పక్షులకి నీళ్లని పెట్టండి. విదేశాలలో ఉన్నవారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ పరిచయం కూడా లేని వారితో వ్యక్తిగత విషయాలు చర్చించవద్దు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. వీరి యొక్క అదృష్టము మీరు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు, కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నారో గమనించుకోండి. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వకండి. ఆఫీసులో ఈ రోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే గాక మీకు సాయపడతారు కూడా. మీరు ఈరోజు మీ యొక్క సంతానముకు సమయము యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. మీకు, మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.